సో పార్టీ మీ జాగిరా మీరేమైనా గుత్తపట్టారా అక్కకు హక్కులు లేవా కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు సో కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శాస్త్రాలు సో కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు సో ఫుల్ స్టాండ్ విత్ కవిత విల్ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం 2 రోజులైన కేసీఆర్ నుంచి రాని పిలుపు అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ సో కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ సో ఇట్లా ఈ విధంగా కంప్లీట్ కూడా కవిత విల్ స్టాండ్ విత్ కవితక్క సో పార్టీకి లేదా అంటే కవిత అక్కకి ఈ పార్టీలో హక్కులు లేవా అని చెప్పేసి ఈ విధంగా సోషల్ మీడియాలో కవితకు సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే వాళ్ళందరికీ పోస్టులు పెడతా ఉన్న పరిస్థితి మెయిన్గా ప్రధానంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ అండ్ అలాగే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు ఇంకా సో కేసీఆర్ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఈ విధంగా పోస్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ కవిత కూడా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా సైలెన్స్ ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం కేసీఆర్ చుట్టూ ఉన్నాయనే ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి కవితకు మద్దతుగా వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువడుతున్నాయి కొన్ని పోస్టులకు ఆమె వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి అయితే ఆదివారం కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్ట్ బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆ పోస్ట్ ఉంది పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలన్న కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడింది ఎవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు ఇక కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్ కూడా చేశారు తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలే అని ప్రశ్నించారు ఇక బీఆర్ఎస్ ప్రజాస్వామ్యత పైన పార్టీ అని ప్రజాస్వామ్యమైన పార్టీ అని అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్యాయం ఎందుకు పాటించడం లేదని నిలదీశారు ఇక కేటీఆర్పై హరీష్ రావుపై ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుందని ప్రశ్నించారు ఇక పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపైన స్పందించకపోతే ఇక మాలాంటి కార్యకర్తలపైన జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఒక వ్యక్తి కవితకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ వైరల్ అవుతా ఉన్న పరిస్థితి ఎందుకంటే మనం చూసినాం ఆల్రెడీ మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పార్టీ అంతర్గత విషయాలు సో అంతర్గతంగానే ఉండాలి అని చెప్పేసి ఆయన కేటీఆర్ అన్నారు సో అలాంటప్పుడు అంతర్గతంగా ఉన్నప్పుడు మీరు వచ్చి బహిరంగంగా ఎందుకు మాట్లాడారు కోవట్లు అని చెప్పేసి ఎవరికి అన్నారు అని చెప్పేసి ఈ విధంగా ఇంకోటి ఏంటంటే కవిత అంటే మీ పార్టీలో మీ సొంత అన్న చెల్లెళ్ళ మధ్యలో సో ఇక్కడనే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా మాలాంటి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్త అందులో ఒక భర్జనలు ఉన్నారు ఎందుకంటే ఇటు కవిత వైపు పోవాలా హరీష్ రావు వైపు పోవాలా కేటీఆర్ వైపు పోవాలా లేకపోతే కేసీఆర్ వైపు ఉండాలి ఎవరి వైపు ఉండాలా అని చెప్పేసి ఒక భర్జన పడుతున్నారు ఈ ఒక్క లెటర్ వల్ల ఇంకోటి ఇన్ని రోజులు అంటే ఈ లెటర్ బయటకు వచ్చి కూడా సుమారుగా 4 రోజులు అయితే 4 రోజులు అయిన తర్వాత కవిత అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ నుంచి పిలుపు రాలేదు కేసీఆర్ గురించి అపార్ట్మెంట్ సంబంధించిన ఊసే లేదు సో వాళ్ళిద్దరు చర్చిస్తారా లేదా లేకుంటే ఇటు ఇంకో వైపు ఏమో కవిత కొత్త పార్టీ పెడుతుందని చెప్పి చాలా గట్టిగా నడుస్తుంది టీబీఆర్ఎస్ అని చెప్పేసి బహుజన వాదం ఎత్తుకొని సో ఈ విధంగా వెళ్తుంది అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది సో చూడాలి ఎటువైపు పోతుంది ఇదంతా కూడా ఇంకోవైపు